అక్క ఒకటి చెప్పే నీకు మారే ఆలోచన ఉన్నదా లేదా? అవి ఏం కాంబినేషన్‌లక్క? పుచ్చకాయ, మామిడికాయ ఏందే కొత్తగా? ఇదేమన్నా కాంబినేషన్‌లేనా? తిండి విషయంలో జస్ట్ నన్ను ఫాలో అయిపోర్రి. నిన్ను ఫాలో అవ్వుడేమో గానీ మాకు తిండి మీద విరక్తే పుట్టేటట్టున్నదే. పెరుగులో రొట్టె కలుపుకొని తింటా అంటావు, పెరుగులో చికెన్ కలుపుకొని తింటా అంటావు, ఇప్పుడేమో పుచ్చకాయలో మామిడికాయ కలుపుకొని తినమంటావు. నీదేమన్నా కాంబినేషన్‌లేనాయే అక్క? కానీ ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తింటే హెల్తీగుంటరు. అంటే అది నా ఫీలింగ్ అన్నట్టు. కానీ ఇప్పుడు అంత ఫ్రెష్‌గా ఎక్కడ దొరుకుతలేవు గదా! ఏదైనా మనం తినాల్సిందే, కొనాల్సిందే. అంతేనా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందెందుకు మా విషయమే చెప్తా. మా బాపు వ్యవసాయం చేసినప్పుడు సీతపలకాయ సీతపలకాయలన్నా, లేపోతే కందికాయనన్నా, అనపకాయనన్నా ఏదైనా గూడా బొచ్చెడుండేది చేన్‌ల. కానీ ఇప్పుడు మేము ల్యాండ్ అమ్ముకున్న తర్వాత ఇప్పుడు కందికాయ కొనుక్కోవాలన్నా, లేపోతే అనపకాయ కొనుక్కోవాలన్నా గూడా కొంచెం అంటే గిల్టీ ఫీలింగ్ అత్తదన్నట్టు. ఎన్నో తిన్నాం గదా! గి రూ. 100కు గింతంత పెట్టబట్టి. చెట్టు మీద బొచ్చెడు కాయలు తిని తిని బోర్ కొట్టేది కందికాయనైతే. అసొంటి సిట్యుయేషన్స్ గూడా అవిటిని చూస్తే గుర్తుకత్తయన్నట్టు. అందుకే మనము ఎప్పుడైనా గూడా ఈ వీడియోలో ఒకటి చెప్తాను. భూమిని అస్సలకి అమ్ముకోవద్దు. మనము ఎంత కష్టం చేత్తామో భూమనేది అంత కష్టం అంత రెట్టింపు ఫలితం అనేది మనకు అందిస్తది. అంతేనా కాదా? అంటే ఈ వీడియోకు నువ్వు ఇది తినడానికి ఏం సంబంధం లేదు గానీ చెప్తున్నా.